ఈ కుల నిర్మూలన పోరాట సంఘం సరే మూడవ నమ్మకాల నిర్మూలన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులకు ముందుగా వాళ్ళకి అభినందనలు. ఎందుకంటే చాలా కాలంగా ఇటువంటి విషయాల పట్ల చర్చ చేసి చాలా కాలం అయింది. అలాగే పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా జై ఆదివాసి. అయితే ఈ కార్యక్రమం ఇలాంటి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు గతంలో విద్యార్థి ఉద్యమాల్లో లేదంటే వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి ఉద్యమాలన్నీ కూడా ఇటువంటి నిర్మాణంతోనే నిర్మితమై ఉండేది. అప్పుడు చాలా బలంగా విద్యార్థి ఉద్యమాలు కానీ, ఆదివాసీ ఉద్యమాలు కానీ, లేదంటే దళిత ఉద్యమాలు కానీ ఇటువంటి సామాజిక పరమైనటువంటి చర్చ వేదికలు నిర్వహించడం, తరగతులు నిర్వహించడం, వీటి ద్వారా చాలా బలంగా ఉండేది. అప్పటికంటే చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఉద్యమాలు అనేటివి చాలా బలంగా, దృఢంగా, నికాసుగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ సందర్భంగా నేను ఒక ఆదివాసీ ప్రతినిధిగా నాకు ఇంతకాలం కొంతవరకు అవగాహన చేసుకున్న మేరకు ఆదివాసుల్ని అంటే ఎవరిని వాళ్ళు ఇక్కడ కులాలు, మతాలు, లేదంటే ప్రాంతీయ తత్వాలు, లేదంటే రాజకీయాలు, వీటి మీద నిర్మితమవుతున్నటువంటి ఈ సమాజం ఆ విధంగానే బలపడుతుంది తప్పితే సామాజిక దృక్పథం, లేదంటే సామాజిక బాధ్యత, సామాజిక ఉద్యమాలు, సామాజిక నిర్మాణం అనేటటువంటిది చాలా ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది అనేటటువంటిది నాకు అర్థమైన మేరకు నేను గమనించినటువంటి అంశాలు. అనేక రూపాలుగా గతంలో మనం చర్చించుకునేటటువంటి అంశాలు ఈ సామాజిక ఉద్యమాలకు సంబంధించి కానీ, లేదంటే అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇప్పుడు యూట్యూబ్లోనో, వీడియోల్లోనో, వీటిల్లో చూసి తెలుసుకోవడమే తప్పితే ఈ విధంగా కలిసి మనం చర్చించుకున్నటువంటి సందర్భాలు లేకపోవడం వల్లనే ఈ వ్యవస్థలు పునర్నిర్మాణం అనేటటువంటిది జరగకపోవడానికి ప్రధాన కారణంగా ఉంటుందనేటటువంటిది నేను గమనించినటువంటి అంశం. ఈరోజు ఆదివాసీ ప్రతినిధిగా నేను ఒకటి గమనించింది ఏంటంటే ఈ దేశంలో ఆదివాసీల అత్యంత జనాభా రీత్యా తక్కువగాను, లేదంటే అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి జనాభాను ఈ ఆదివాసీ సమాజాన్ని కొంతమంది అనేక రూపాలుగా మతపరంగానో, లేదంటే పార్టీల వైపు నుంచో ఇలాంటి వాటిని జరుగుతుంది తప్పితే ఈ దేశంలో ఆదివాసులుగా అలాగే బతకనిద్దామనేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపించటం లేదు. ఇక్కడ అంటే మేము ఈ మధ్య కాలంలో చుట్టూ వేరే రాష్ట్రాలకి కానీ అక్కడికి కానీ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అంటే వాళ్ళని మత మార్పిడులు చేసే దిశగా, అంటే ఇక్కడ మనం భారతదేశం ఒక లౌకిక రాజ్యం, దీన్ని అందరూ ఏ విధమైనటువంటి మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంది, మనకు అనేక స్వేచ్ఛయుతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆదివాసుల్ని ఒకరేమో హిందువులు గానో, ముస్లింలు గానో, క్రిస్టియన్లు గానో, లేదంటే కమ్యూనిస్టులు గానో ఏదో ఒక రకమైనటువంటి మార్పుని వాళ్ళకి ఒకవైపు తీసుకువెళ్తున్నారు. కానీ ఈ ఆదివాసులుగా మనం చూద్దాం
అంశం. ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడ చూసినా ఈరోజు అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అభివృద్ధి పేరుతో మల్టీనేషనల్ కంపెనీల వైపు ఉండేటటువంటి పాలక పక్షాలు అందరూ కూడా ఈ ఆదివాసుల్ని ఏదో విధంగా మోసం చేసి వాళ్ళని మభ్యపెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా దోసిపెట్టాలి. పాలకులు నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నేను శక్తియుక్తులు అంతా ఉపయోగించి ఈ ఆదివాసీ సమాజం ఏదైతే ఆధారపడి ఉన్నదో ప్రకృతి వనరులన్నీ కూడా వాళ్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఆదివాసులుగా ఇక్కడ ఎలాగైతే వివిధ మతపరమైనటువంటి సామాజిక వర్గాలు కానీ కులాలు కానీ తెగలు కానీ ఉన్నారో ఆ విధంగా ఈ ఆదివాసీ సమాజాన్ని కూడా ఆదివాసులుగా బతకనివ్వాలనేటటువంటి స్పృహ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంటే ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరులోనే ఉంది. కానీ ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు, అనేక కులాలు, మతాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది మేధావులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒకటి గమనించాల్సింది ఏంటంటే నిజంగానే ఆదివాసీ సమాజం వాళ్ళ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, నమ్మకాలు వీటితోనే ఈరోజు రాజ్యాంగబద్ధంగా గుర్తింపబడి ఈరోజు షెడ్యూల్ తెగలుగా గుర్తింపబడింది. అది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాస్తూనే అది ఈరోజు భారతదేశంలో 5-6 షెడ్యూల్లో ఈ తెగలకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి భూభాగాన్ని కల్పించి ఈ జాతుల్ని రక్షించడము పాలక పక్షాల యొక్క బాధ్యత అని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. కానీ ఈరోజు ఎవరు ఆ విధంగా చూసేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి వనరులు, బాక్సైట్ లేదంటే కాల్సైట్, మైనింగ్, బొగ్గును వీటిని చూస్తున్నారు తప్పితే ఈరోజు ఆదివాసీ ప్రజలుగా చూసేటటువంటి మనుషులుగా చూసేటటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. కనుకనే ఈరోజు అందరికంటే కూడా అన్ని విధాలుగా ఎక్కువ సమస్యలతో కూడుకొని ఉన్నటువంటి పరిస్థితులు ఆదివాసీ ప్రాంతాల్లో. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటిది వాళ్ళ అభివృద్ధి ఆ ప్రజల అభివృద్ధి కాదు. ఎవరో నిజంగానే వాళ్ళు అన్నట్టు పాలకులు చెప్పినట్టు అభివృద్ధి అనేది ఉంటుంది. కానీ ఎవరి అభివృద్ధి? ఆ అభివృద్ధి పదవులు ఆదివాసులు ఉంటున్నారా లేదా అనేటటువంటిది కూడా ఆలోచిస్తే నిజంగానే అక్కడ ఆదివాసీ సమాజం యొక్క మొత్తం సమూలంగా వినాశం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆదివాసీ జనాభా నియంత్రణ జరుగుతుంది. అదే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రకృతి వనరులు, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద ఇవన్నీ కూడా ఎవరో ఎక్కడో ఉన్నటువంటి కొద్ది మంది యొక్క మల్టీనేషనల్ కంపెనీల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి దాంట్లో గుడి చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు చాలా మంది సోషల్ మీడియాలో కానీ మిగతా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మీరు చూస్తుంటారు. గతంలో దపదపాలుగా ఈ సంవత్సరం చాలా ఇప్పటి వరకు 4-5 సార్లు తుఫాన్లు వచ్చింది. మొన్న వచ్చినటువంటి తుఫానులలో ఉమ్మడి విశాఖ ఏజెన్సీ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో అసలు 4 దిక్కులు అన్ని దిక్కులను రోడ్లన్నీ మూసుకుపోయాయి, దారులు లేవు. ఇక్కడ విశాఖపట్నం నుంచి భద్రాచలం వరకు వెళ్ళేటటువంటి రూట్ జీకేవింది నుంచి చీలేరు చప్పర్ల వరకు 17 కిలోమీటర్లు ఇప్పుడు వరకు కూడా ఆ దారి తెలుసుకోలేదు. ఏ జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా అక్కడ సాగు వచ్చిందే తప్ప బయటికి వెళ్ళి ప్రాణం రక్షించుకుందాం అనేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాగే అన్ని దిక్కుల నుంచి
ఈరోజు మామూలుగా వస్తే ఇక్కడ 3 గంటలు, పాడేరు నుంచి ఇక్కడ వరకు 110 కిలోమీటర్లు 3 గంటలు, కానీ ఇప్పుడు 5 గంటలు అయింది మేము వచ్చేసరికి. ఇలాంటి పరిస్థితి చాలా ఎక్కువ సమస్యలతో సతమతం అవుతుండడంతో వాళ్ళ హక్కుల కోసం కానీ వాళ్ళ యొక్క ఆదివాసుల యొక్క అస్తిత్వం కోసం కానీ పూర్తి స్థాయిలో మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఇంత చాలా క్లిష్టంగా పరిస్థితులు ఈ రోజు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి మనం ఒకసారి గమనించినట్టయితే మొత్తం కూడా దండకారణ్య ప్రాంతం అంతా కూడా మొత్తం దిగ్బంధించబడి ఉన్నది. అభివృద్ధి ముసుగులో బయట వ్యక్తులు వాళ్ళు వస్తున్నారు, లోపల ఉన్నటువంటి ఆదివాసులను బయట తరిమేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఇలాంటి పరిస్థితి రోజు రోజుకు అది నానాటికి పెరుగుతుందే తప్ప ఎక్కడ ఈరోజు మనం చూస్తున్నాం. ఈ మధ్యన ఛత్తీస్గఢ్ లోని ఒక ప్రాంతంలో వాళ్ళు కర్రాలు, వెదురు బొంగులు, రాళ్ళు ఇవే ఉపయోగించి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జి, ఒక దాదాపుగా ఒక 10 దూరం ఉన్నటువంటి కాలం మధ్యలో ఒక బ్రిడ్జి కట్టారు. అంటే ఈరోజు బయట సమాజం మనం ఏమంటున్నామంటే, చదువుకున్నటువంటి సమాజం ముఖ్యంగా మనం ఏమంటున్నామంటే వాళ్ళకు చదువు లేదు, అమాయకులు, వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు అంటున్నాం. కానీ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అనేక పరిస్థితుల్ని క్లిష్టమైనటువంటి బయట వ్యక్తుల యొక్క బయట ప్రపంచం యొక్క ఒత్తిడికి లోనై అనేక ఒత్తిడిలకు గురవుతూ తనకు తాను తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ మనుగడని కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. అలాంటి సందర్భం ఉన్నటువంటి ఈ తెగల మధ్య అనేక రకాలైనటువంటి బయట ప్రభావాలతో ఈరోజు వాళ్ళ యొక్క అస్తిత్వం సమూలంగా మాసిపోయినటువంటి, వదులుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ నమ్మకాల్లో కొంతవరకు మనం వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాల్లో మేము మార్చుకుంటూ వస్తున్నాం చాలా వరకు సమాజానికి చూసి. కానీ ఈ సమాజం, బయట సమాజం ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ప్రిమిటివ్ నాలెడ్జ్ని అవన్నీ కూడా సమూలంగా తుడిసివేసి బయట వాళ్ళ దగ్గర ఆధారపడాలనేటటువంటి పరిస్థితిని ఈ రోజు తీసుకొస్తున్నారు. అక్కడ ఉండే ఆ రోజు ఈ మందులు, మాత్రలు ఇవన్నీ అందుబాటులో లేనప్పుడు అక్కడే మంత్రసాని మేము అంటాం ఒడ్డుగుడ్డు అంటాం. వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు వాళ్ళే ఒక చదువు సంఖ్యలు ఏమి ఉండవు, కానీ వాళ్ళకు ఆ విధంగా అపారమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు బిడ్డ కడుపులో అడ్డం తిరిగినా కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదైతే శాస్త్రీయ పద్ధతుల్లో డాక్టర్లు ఏ విధంగా అయితే తిరిగేసి బిడ్డను తిప్పి అసలు బయటకు తీసుకొస్తారో అంతటి నైపుణ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఆ రోజుల కంటే ఈ రోజు ఎక్కువ మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. డెలివరీ అయిన తర్వాత, డెలివరీకి ముందు సగం కడుపులో ఉంటూ తల్లి బిడ్డ చనిపోయేటటువంటి పరిస్థితిని ఈ రోజు ఎక్కువ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజుతో చూసుకున్నట్టయితే ఏ డాక్టర్ అందుబాటులో లేని రోజుల్లో, వైద్యం అందుబాటులో లేని రోజుల్లో, ఈ టెక్నాలజీ మనకు అందుబాటులో లేని రోజుల కంటే కూడా ఈ రోజు ఎక్కువ పురిటితలు, పసిపిల్లలు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మేమంటున్నాం, మేము అదే అంతిమం అనట్లేదు, మనం నేర్చుకోవాలి. కానీ ఆ నేర్చుకునేటటువంటి పద్ధతిలోనే చాలా వైరుధ్యాలు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటటువంటి మందులు కానీ, మందు చెట్లు అవన్నీ కూడా ఈరోజు నాశనమయ్యి అక్కడ ఏ విధమైనటువంటి పసర మందులు అవి చాలా బాగా ఇప్పుడు చాలా మంది. నేను ఒకసారి గంపురాయి అనే ఒక ఊరు, వాళ్ళు పసర మంది ఇస్తారు, కాలు విరిగిన వాటి కాదు అతుక్కట్టడానికి.
మీకు అందరికీ ఒక తెలిసినటువంటి వ్యక్తి, మీకు సమత రవి గారు అని చెప్పేసి చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆయన హైదరాబాద్లో కాలు విరిగిన తర్వాత హైదరాబాద్లో ఉంటే ఇక్కడి నుంచి గంపరాయి నుంచి తీసుకువెళ్ళి ఆయన ఒకరిని ప్రత్యేకంగా పంపించి ఇక్కడ నుంచి మందు తీసుకెళ్ళి, అంటే అటువంటి దాన్ని మనం ఏం చేయాల్సి ఉంది, నాగరిక సమాజం ఏం చేయాల్సి ఉంది, అధ్యయనం చేసి దాన్ని శాస్త్రీయ విధానంలో దాన్ని డెవలప్ చేసి దాన్ని మనం ఆ సమాజానికి అందించాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా చేయట్లేదు. అంటే అనేక సందర్భాల్లో అనేక రూపాలుగా ఆదివాసీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి ఈరోజు మనం ప్రకృతిని ఎంత తల్లిలాగా మనం ప్రేమిస్తాము. ప్రకృతి ప్రేమికులంతా కూడా చాలా కష్టంగా ఈ ప్రకృతిని ఎంత ఆరాధిస్తామో ఈరోజు మనము విశాఖ ఏజెన్సీ కానీ లేదంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ మన వైజాగ్ వరకు ఒక 6 లైన్లు రోడ్లు వస్తుంది. ఆ రోడ్డు వచ్చేటటువంటి మార్గంలో ఆదివాసీలు ఆధారపడ్డ లక్షలాది ఎకరాల భూమి, అటవీ భూమి పోతుంది. ఈరోజు అదే ఛత్తీస్గఢ్లో ఏదైతే కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మారిందో ఇమీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులు తవ్వడానికి కోసం 1,50,00,000 చెట్లు నరికేసేటటువంటి కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టింది. అంటే ఈ 1,50,00,000 చెట్లు ఎవరు, ఎన్ని సంవత్సరాల్లో, ఎంత కాలంలో నిజంగానే గవర్నమెంట్ ఎక్కడ దీన్ని రీప్లేస్ చేయగలదు? హస్దేవ్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, జంతుజాలాన్ని కాపాడాలనేటటువంటి ఆలోచన ఎక్కడ చూసినా ఈరోజు ఆదివాసీల యొక్క జీవనాన్ని కాపాడడం కోసము, వాళ్ళ యొక్క మనుగడని కాపాడటం కోసం అనేక పోరాటాలు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. చాలా సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో ఆదివాసుల గురించి మీరు తెలుసుకొని వాళ్ళతో ఆ ఉద్యమాలతో కూడా చాలా మంది పార్టిసిపేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. అలాంటి సందర్భంలో ఈ ఆదివాసీలు ఈరోజు ఏదైతే నాగరిక సమాజం అనుకుంటున్నామో, నాగరిక సమాజం మిగతా సమాజం మీద పెత్తనం చేయకపోతే ఈరోజు ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. ప్రకృతిని కాపాడుకోవాలి, ఈ నేచర్ని కాపాడుకోవాలి. ఈ మధ్య కాలంలో మనకు వచ్చినటువంటి ఫ్లడ్స్, విజయవాడ ముంచేసినటువంటి పరిస్థితి దేనికి సంకేతం? ఇలాంటి పరిస్థితిని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు కొండసరిలు విరిగిపడటం, మనిషి యొక్క ఆకాంక్ష అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ని తీసేయాలి ముందుగా. అక్కడ ఈరోజు మీరు అనుకుంటారు చాలా మంది ఈ అరణ్యం లాగా కనబడుతుంది, ఇక్కడ చాలా విలువైనటువంటి చెట్లు ఉన్నది అనుకుంటారు. విశాఖ ఏజెన్సీలో అటు నర్సిపట్నం నుంచి అటు వచ్చినా కానీ ఇటు నుంచి ఈ ఎస్కోట మీదుగా అరకు వెళ్తున్నప్పుడు కానీ, పాడేరు నుంచి ఘాటి రోడ్డు మీదుగా చోడవరం మీదుగా వెళ్తున్నప్పుడు కానీ అక్కడ ఒక్కటి కూడా విలువైన చెట్టు ఒక్కటి కూడా లేదు. ఆ చెట్లు చందనం చెట్లు కానీ, రోజుడ్లు చెట్లు కానీ, అది బలిసినటువంటి వ్యక్తుల, బాగా బలిసినటువంటి వ్యక్తుల ఇంట్లో అది విలాస వస్తువులుగా మారింది తప్పితే అక్కడ అటువంటి ప్రకృతి సిద్ధంగా పెరిగినటువంటి అవి ఏవి కూడా అక్కడ లేవు. ఇలాంటి ఒక క్లిష్టమైన చాలా ఒత్తిడిలో ఉన్నాం. మాకు ముఖ్యంగా ఈరోజు నాకు నరేష్ గారు నాకు విషయం
చెప్పిన వెంటనే చాలాసేపు మాట్లాడారు. నాకు ఎప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన మిత్రుల దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇలా జరుగుతుంది మిత్రమా మీరు రావాలి అని చెప్పేసి మేమేదో మాట్లాడడం చెప్పడం వాటి కోసమే కాదు, నేను ఖచ్చితంగా ఈ దీంట్లో ఈ ఉద్యమాల్లో అప్పుడు జయగోపాల్ గారు అనుకుంటారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆయన మేము ఇక్కడ చదువుకునే రోజుల్లో ఆయన ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసినా ఆయన మేము ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పేసి ఆయన పిలిచేవారు. మేము చాలా సందర్భాల్లో అక్కడ నాస్తిక సమాజంలో చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్నాం. ఇక్కడ నాకు అనేక ఈ లోకల్గా మిగతా ప్రాంతాలకు సంగతి తెలియదు కానీ ఈ విశాఖ ఏజెన్సీ విశాఖపట్నం పరిసరాల్లో ఉండేటటువంటి హక్కుల ఉద్యమాలు వాళ్ళతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండే అనేక సందర్భాల్లో ఇక్కడ ఇదే వేదికగా లేఖగా చర్చించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఆదివాసీ చట్టాలు ఈరోజు పాలకుల యొక్క పనితీరు వలన వాళ్ళ ఆలోచనల తీరు వలన ఈరోజు ఆదివాసీ సమాజం తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో చేసినటువంటి నూతన అటవీ సంరక్షణ సవరణ చట్టం కానివ్వండి, జీవో నెంబర్ 3 రద్దు కానివ్వండి, లేదంటే ఇతర కులాల్ని ఎస్టీ జాబితాలో చేర్చేటటువంటి అంశం కానివ్వండి, రిజర్వేషన్లు రద్దు చేసేటటువంటి అంశాలు కానివ్వండి, చాలా 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 ఒత్తిడిలో ఉండి మేము కనీసం ఫలానా విషయంలో మనము స్థిరంగా ఆలోచించాలనేటటువంటి ఆలోచన కూడా రాకుండా చాలా ఒత్తిడికి గురి అవుతున్నటువంటి ఈ సమాజం. దీనికోసం అందరూ చాలా మంది కాసిం సార్ చాలా మాట్లాడుతుంటే అసలు ప్రతి అంశం కూడా మేము వింటుంటారు. చూసి నాకు ఇంతకే ఒక మిత్రుడు ఇక్కడే ఉన్నారు, ఆయన ఫోన్ చేసి కాసిం సార్ సెషన్ కూడా ఉంది మీరు తొందరగా రావాలి అని చెప్పేసి అంటే మేము చోడవరం వరకు వచ్చేసరికల్లా 3 గంటలు పట్టింది. గంటన్నరలో దిగాల్సినటువంటి ఘాటు 3 గంటలు పట్టింది చుట్టూ అంతా తిరిగి రావడానికి. సరే నేను సార్ కోసమైనా సార్ మాటలు వినడానికైనా నేను ఖచ్చితంగా రావాలి, నేను వస్తున్నాను తొందరగా వచ్చాను. మధ్యలో దానికి మిత్రుడు చోడవరంలోనే ఉంటే ఆయన బస్సు మీద వెళ్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి పదా అని చెప్పేసి ఆయన బైక్ వేసుకొని బయలుదేరి రావడం జరిగింది. సార్ నాకు అన్నిటికంటే నేను ఏం చెప్పానో మీరేం విన్నారో నాకు అది కాదు కదా, ఇంతకాలం చూసి చాలా మందిని ఇదే భవనంలో చూసి ఇంతమంది మేధావుల ముందు ఇంతమంది సభ్యుల ముందు చాలా ఆనందంగా ఉంది. నేను ఖచ్చితంగా ఇలాంటివి జరగాలి. సామాజిక పునాదుల నిర్మాణానికి ఇదే మనం గుర్తు చేశాం. ప్రతిదీ విద్యార్థి ఉద్యమాల్లో కూడా సంవత్సరానికి 3-4 సార్లు శిక్షణ తరగతులు జరిగాయి ఒక్కొక్క అంశానికి. అప్పుడు మేము ఆదివాసీ ఉద్యమాలకి సంబంధించి డాక్టర్ బాలగోపాల్ సార్, అలాగే బియ్యాల జనార్దన్ రావు సార్, కోదండరామ్ సార్ ఇలాంటి వాళ్ళని పాడర్లో పిలిచి మేము చాలా సందర్భాల్లో ఆదివాసీ హక్కుల గురించి చట్టాల గురించి ఎన్నో చర్చలు చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు వరకు కొంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కానీ నా ఉద్దేశం అంటే ఈ రోజు ఏదో కుల నిర్మూలన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పిలిచింది కనుక మనం వచ్చామని కాదు. మనం ప్రతి ఒక్క ఇంతమంది చాలా ప్రాంతాల నుంచి వచ్చాము, వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. కానీ మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి మనం అక్కడే అటువంటి నిర్మాణం ఒకటి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఏంటంటే ఈరోజు ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల కోసం ముందు దళిత ఉద్యమాలని దళితుల విషయంలో కూడా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకునేది కాదు. కానీ వాళ్ళందరూ కూడా చదువుకున్న విద్యావంతులు అయిన తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చేత కట్టుకొని ఇదిగో మా హక్కులు నువ్వు ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కదిలినందుకు ఈరోజు ఆదివాసుల దళితుల కేంద్రంగా ఈరోజు రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి. చేయకపోతే మనం ఈ సమాజం ముందుకు నడవదు. నేను ఒక రెండు మూడు నెలల క్రితం తమిళనాడు వెళ్ళిన తర్వాత అక్కడ జింజి అనే ప్రాంతంలో ఒక ఇర్లా అనే కమ్యూనిటీ ఉంది. అది ఆదివాసీలు తమిళనాడులో 1% ఉంటారు, మొత్తం జనాభాలో 1% ఉంటారు. ఇర్లా అనే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా పాములు పట్టుకొని బతికేటట్టు జీవనం సాగిస్తారు. ఈ మధ్య కాలంలో ఎక్కడో వేరే దేశంలో విపరీతంగా పాములు పెరిగిపోయి, ఇదైతే కొండ శిలవలు ఇటువంటివన్నీ కూడా పెరిగిపోయి అవి చాలా ప్రమాదకరంగా మారితే తమిళనాడు నుంచి కొంతమందిని అక్కడ తీసుకెళ్తే కనీసం 3 నెలల్లో అదంతా క్లియర్ చేశారు. అటువంటి కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాత్రి 9:30-10 గంటలు అవుతుంది. అప్పుడు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఆ జింజి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. అక్కడ ఒక కాలనీ లాగా ఉంది. ఆ ఇళ్ళ కమ్యూనిటీ అక్కడ నివసిస్తుంది. అక్కడికి ఎట్లా అయినా మనం పోయి చూడాలని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మన గోరెట్ వెంకన్న గారు పాడినట్టు పలకనామా డబ్బులు ఈ పాట చెప్తారు. అలాగే పెట్టెల్లాగా చిన్న ఇల్లు ఉన్నాయి. ఆ ఇంట్లో ఏముంది అంటే అక్కడ పెరియార్ గారి ఫోటో ఉంది. ఎవరు అంటే ఈయన ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఈ పేద ప్రజలు, దళితులు కానీ ఆదివాసీలు కానీ ఈయన ఈ మానవుడు చేసినటువంటి ఫలితంగానే మాకు ఈ రోజు ఇక్కడ చిన్న గుడిసెలు ప్రభుత్వం చిన్న గుడిసెలు ఇవ్వడానికి కారణమైంది అని చెప్పేసి అన్నారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా అక్కడ ఒక కుటుంబం, నాకు మిత్రుడు అక్కడి నుంచి వాళ్ళు ఒక 3 తరాల నుంచి ఒక కుటుంబము ఇర్లా అనే కమ్యూనిటీ కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళకి వచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా వదిలేసి ఆ కమ్యూనిటీ కోసం, ఆ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం పనిచేస్తూ ఉండడం వలన ఈ రోజు కొంతమంది చదువుకొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం ఏదైతే తప్పు అనుకుంటున్నామో, ఏదైతే మనం ఈ సమాజానికి మంచిది కాదనుకుంటున్నామో ఎక్కడ జరగాలి, గుడిలోనో గోపురంలోనో ఎక్కడో మంత్రాలతోనో తంత్రాలతోనో కాదు, అది విద్యతోనే అది సాధ్యమవుతుంది. నేను మొట్టమొదటి వ్యక్తిని, నా కుటుంబంలో చదువుకున్న వ్యక్తిని. నా తర్వాత కూడా చదువుకున్నటువంటి వాళ్ళు లేరు దాదాపుగా మా కుటుంబంలో. నేను ఒక్కడే చదువుకున్నాను, పీజీ వరకు చదువుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు వదిలేసాను. ఉద్యోగం వదిలేసి నేను తిరగడం వల్ల ఎంతో కొంతమందికి నేను ఉపయోగపడ్డాను. ఖచ్చితంగా నేను అది గర్వంగా చెప్పగలను. ప్రతి ఒక్కరు మన జీవితం వదులుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటున్నా మన సమాజం కోసం మనం పని చేయగలిగితే ఎంతో కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. ఈరోజు ఒకప్పుడు మాకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఆదివాసులకు పిసా చట్టం అంటే ఏంటి, వర్ణాల సమితి చట్టం అంటే ఏంటి, 5వ షెడ్యూల్ అంటే ఏంటి మాకు తెలిసింది కాదు. కానీ మేము అనేక సందర్భాల్లో బాలగోపాల్ గారి ప్రసంగాలు విన్నప్పుడు, మన బియ్యాల జనార్దన్ రావు గారి ప్రసంగాలు విన్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఈ మధ్యకాలంలో మనకు అప్పుడులాగా కాకుండా ఈ మధ్యకాలంలో కొంత సాహిత్యం అనేది చాలా విషయాల పట్ల, రాజ్యాంగం పట్ల, వాటి మీద కాసిం సార్ లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటిది ఈ యూట్యూబ్ల వల్ల వీటి వల్ల చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఏదైతే మనం చెడు అనుకుంటున్నామో, చెడు ఈరోజు 100 మందిలో 90 మంది 99 మంది చెడు చేస్తున్నారు. చెడు దారిని ప్రజలందరినీ తీసుకెళ్తున్నారు. అదే మతపరమైనది కావచ్చు, రాజకీయపరమైనది కావచ్చు, ఏదైనా కూడా అట్లా తీసుకువెళ్తే 1-2 మాత్రమే ఈ సమాజం కోసం త్యాగం చేసి, అంబేద్కర్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు, లేదంటే కుమరం భీమ్ లాంటి వాళ్ళు, బిర్సా ముండా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేసినటువంటి ఫలితంగా మనం ఈ స్వేచ్ఛని మనం అది అందిపుచ్చుకొని మనం చేయగలుగుతున్నాం. కనుక దీన్ని మనం ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఇంకా మనం జ్ఞానం పెంచుకోవాలంటే ఈ రోజు వైజాగ్లో జరిగినటువంటి ఈ సమావేశంతో సరిపోయేది కాదు. మనం ప్రతి ఒక్క ఊర్లో మనం చేయాలి.
మనం ప్రతి ఊర్లో ఉన్నటువంటి యువత ఈరోజు చెడు మార్గంలో వెళ్ళేటటువంటి ముఖ్యంగా చదువుకున్న యువత, నిరుద్యోగ యువత ఈరోజు సమాజం వైపు కాకుండా వేరే అంశాల మీద ఎక్కువ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండబట్టి సమాజానికి చాలా చేటు చేస్తుంది. దాన్ని మనం సరిచేయాలి అంటే మనం అనేక విషయాలు ఇలా చర్చ చేసి మనకు ఒక ఆయుధం ఏమిటంటే ఈరోజు మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం ఏమంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనమందరూ తెలుసుకుంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఎవరైతే రాజ్యాంగం ద్వారా మనం ధైర్యాన్ని పొందుతున్నాం, రాజ్యాంగం ద్వారా మనము రక్షణ పొందుతున్నాం, అటువంటి వాళ్ళు ఇంకా ఈ రాజ్యాంగమే మనం చదువుకుంటే వీళ్ళందరూ చదివితే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈరోజు మనల్ని మూఢత్వంలోకి తీసుకెళ్తున్నారు, కులంలోకి తీసుకెళ్తున్నారు, మతంలోకి తీసుకెళ్తున్నారు, చెడు వైపు ఎక్కువ మనల్ని ఆకర్షించేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మిత్రులారు, మీ అందరికీ నేను వినాలని వచ్చాను. నాకు పిలిచి 2 మాటలు మాట్లాడడానికి మీకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆదివాసి. ధన్యవాదాలు రామారావు సార్.